గత 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేయలేని పనులను జగనన్న ఈరోజు చేసి చూపించాడు అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా సాగునీటి కోసం, తాగునీరు కోసం ఎదురు చూస్తున్న కుప్పం ప్రజలకు చిరకాల వాంఛను జగనన్న ఈ రోజుతో తీరుస్తున్నాడు అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. 560 కోట్ల వ్యయంతో 6300 ఎకరాల భూములకు సాగునీరు అందిస్తున్నాడు జగనన్న అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో 4.2 లక్షల మందికి సాగునీరు అందిస్తున్నాడు, తాగునీరు జగనన్న అందిస్తున్నాడు అని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడు గత 35 సంవత్సరాలుగా చేయలేనటువంటి పనులను ఈరోజు జగనన్న చేసి చూపించాడు. ఆంధ్రనీవా ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ను కుప్పం ప్రజల చిరకాల వాంఛను కుప్పం ప్రజలకు అందించడమే కాకుండా కుప్పంలో మున్సిపాలిటీ హోదాను తీసుకొచ్చాడు. కుప్పానికి మున్సిపాలిటీ హోదాను తీసుకురావటమే కాకుండా రెవెన్యూ డివిజన్గా కుప్పాన్ని ప్రకటించాడు. ఒక సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశాడు. 2 విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశాడు. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణం, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేసి కుప్పం ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించాడు. ఈరోజు కుప్పంలో రోడ్లు, మరమ్మతులు అన్నీ కూడా కుప్పం అభివృద్ధికి 66 కోట్ల వ్యయాన్ని వెచ్చించటమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో 4 మండలాలకు 100 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేసిన ఘనత జగనన్నది. ఈరోజు కుప్పం ప్రజలకు 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పనులను ఈరోజు జగనన్న చేసి చూపించాడు. బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం ప్రజల చిరకాల వాంఛను జగనన్న తీర్చాడు. దాదాపు 4.2 లక్షల మందికి సాగునీరు, అటు తాగునీరు అందించిన ఘనత జగనన్నదే అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు 35 సంవత్సరాలుగా ఏం చేశాడయ్యా కుప్పానికి అంటే ఏమీ చేయలేదు. రోడ్లు లేవు, కుప్పానికి మున్సిపాలిటీ హోదా లేదు, రెవెన్యూ డివిజన్ హోదా లేదు, పోలీస్ సబ్ స్టేషన్ లేదు, పోనీ విద్యుత్ సబ్ స్టేషన్లు లేవు, రహదారులు లేవు, వంతెనలు లేవు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు లేవు. ఏమీ చంద్రబాబు నాయుడు చేయలే. ఒక ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఏమీ చేయకపోవటం దురదృష్టకరం. జగనన్న 4.5 ఏళ్ల పాలనలోనే కుప్పానికి మహర్దశని తీసుకొచ్చాడు. కుప్పం ప్రజలకు నీళ్ళు అందించాడు. ఈరోజు కుప్పం ప్రజలు మాకు మళ్ళీ మీరే కావాలి జగనన్న, చంద్రబాబు గతంలో ఎప్పుడూ మాకు అభివృద్ధి చేయలేదు, ఇన్ని అభివృద్ధి పనులు చేసిన మీకే మా ఓటు వేస్తాము అని కుప్పం ప్రజలందరూ కూడా జగనన్నకు మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి అంటే ప్రజలకు మనం గుర్తుపెట్టుకుని వాళ్ళకు నీళ్ళు అందించాలి, విద్య, వైద్యం అందించాలి అని జగనన్న కృత నిశ్చయంతో ఓన్లీ కుప్పం ప్రజలకే 1400 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలను నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో, రైతుల ఖాతాలో, అవ్వాతాతల ఖాతాలో వేసిన ఘనత జగనన్నది మాత్రమే అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. గతంలో కుప్పం ప్రజలకు 1 రూపాయి అయినా చంద్రబాబు ఇచ్చాడా అని మీ అందరినీ కూడా అడుగుతున్నాను. 1400 కోట్ల రూపాయలు అక్కా చెల్లెమ్మల ఖాతాలు, అవ్వాతాతల ఖాతాలు వేశాడు అంటే జగనన్న ఎంత అభివృద్ధి చేశాడో మీరందరూ కూడా తెలుసుకుని జగనన్న వస్తేనే సంక్షేమ పథకాలు పడతాయి, జగనన్న వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని మళ్ళీ మీరు జగనన్నకు ఓటు వేసి గొప్పగా మంచి మెజార్టీ తీసుకురావాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.